అంటే దాదాపు ఒక్కరోజు 25,000 మందికి అన్నదానానికి 3 టన్నుల దాకా బియ్యం పంపించడం జరిగింది. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు మొదటగా మునికూడల గ్రామానికి వెళ్లి అక్కడ రోడ్డు పక్కనే కడుతున్న కనకదుర్గం గుడికి 1 లక్ష రూపాయల విరాళం ప్రకటించి, అలాగే మునికూడలో ఉన్న శివకేశ్వర యొక్క ఆలయం దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అక్కడ భక్తులందరినీ కలిసి గోదావరి మాత దర్శనం చేసుకుని తర్వాతగా మేము కణుపూరు గ్రామానికి చేరుకున్నాం. కణుపూరు గ్రామం దాదాపుగా 15,000 మందికి ఈ రోజుని అన్నదానానికి కావలసిన పూర్తి ఏదైతే ఖర్చు ఉందో అది నేను భరిస్తూ ఈ రోజు కణుపూరు గ్రామంలో వారందరికీ కూడా లేదు అనకుండా ఎక్కడ ఆకుండా అన్నదాన కార్యక్రమం జరిగింది, వైభవం జరిగింది. అంతేకాకుండా పోలవరం జిల్లాలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఇన్ఛార్జ్ అయినటువంటి సుధా ఆధ్వర్యంలో దాదాపుగా పూతికుంట గ్రామంలో శివాలయానికి, అలాగే గుర్రబంద, ఇంకా ఒక 10 గ్రామాలకు సంబంధించి లిస్ట్ ఇచ్చారు, అది నేను చూశాను. అన్ని చోట్లకి కూడా మేము భోజనానికి కావాల్సిన పూతికుంటలోని పూర్తిగా దాని ఖర్చు అంతా నేనే భరిస్తూ 5,000 మంది వస్తున్నారు అక్కడికి. మిగతా చోట్లంతా కూడా బియ్యం పంపించడం జరిగింది. అంటే దాదాపు ఒక్కరోజు 25,000 మందికి అన్నదానానికి 3 టన్నుల దాకా బియ్యం పంపించడం జరిగింది. ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు ఈ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన తరపున, భారతీయ జనతా పార్టీ తరపున నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి హిందూ ధర్మ పరిరక్షణ కోసం అన్ని మతాల వాళ్ళని, కులాల వాళ్ళని, జాతుల వాళ్ళని కూడా భారతీయులుగా గుర్తించి భారతీయ జనతా పార్టీలో కలుపుకుంటూ ముందుకు సాగుతూ సోము వీర్రాజు గారు, అలాగే పురంధరేశ్వరి గారు, మా రాష్ట్ర నాయకులు పివిఎన్ మాధవ్ గారు, బిక్కిన విశ్వేశ్వరరావు గారు, అలాగే పిక్కి నాగేంద్ర గారు, మేమంతా కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారితో స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాం. ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు.